నా పేరు తెట్టి అర్జునరావు. ఆంధ్రప్రదేశ్ కురుమ సంఘం యొక్క గౌరవాధ్యక్షుడిని. ఈ సంఘం యొక్క ప్రయత్నం కోసం ఈ రోజున ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో ముదురు సూర్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ కురుమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి, అలాగే దన్నే అశోక్ కుమార్, ఏలూరు జిల్లా కురుమ సంఘ అధ్యక్షులు, అలాగే దన్నే దుర్గారావు ఈ కులం అభివృద్ధి కొరకు పాడుతున్నటువంటి నాయకులు, ఇంకేపల్లి రాఘవేంద్రరావు మరియు గౌడ సురేష్ గారు పాల్గొని ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో కురుమ సంఘం ఏర్పాటు చేసిన తదుపరి మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ విజయవాడలో జరపడం జరిగింది. మరియు రాష్ట్ర రెండవ ఎగ్జిక్యూటివ్ కమిటీని 23వ తారీఖున ఈ నెల ఉదయం 10 గంటలకు విజయవాడలోని దుర్గాపురం రోకడపాలెంలో విమ్స్ మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నందు ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, ఇప్పటి వరకు కురుమ కులస్తులు యొక్క రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉన్నది. మన కోస్తా ఆంధ్రలో చూసినట్లయితే ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కూడా పదవిని అలంకరించలేదు. ఈ కోస్తాంధ్రలో విద్యాపరంగా ఎంతోమంది ముందుకు వెళ్ళి ఉన్నారు, వ్యాపార పరంగా కూడా ముందుకు వెళ్ళి ఉన్నారు. ఇటువంటి డెవలప్ అయినటువంటి ఈ ఏరియాలో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్నట్లయితే రాజకీయ ప్రాతినిధ్యం కోరుకుంటూ మరి ఈ సమావేశంలో చర్చించే ముఖ్యాంశాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి మండల కమిటీలు, జిల్లా కమిటీలు, మరి అదేవిధంగా రాష్ట్రంలో కురుమలపై జరుగుతున్న దాడులు. ఈ మధ్యనే రాయలసీమ ఏరియాలో కురుమ కులస్తుడిని ఇతరులు దాడి చేసి అతను గాయపరిచి అవమానపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి సంఘ నాయకులు పటిష్టంగా పథకాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడి ఉన్నది. దీనికి రాజకీయ నాయకులు కూడా స్పందించి ముందు ఎటువంటి అవాంతరాలు జరగకుండా, కురుమపై దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఉన్నదని తెలియజేస్తూ ఈ విషయం పట్ల చర్చడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కేటాయించవలసినటువంటి, ఇప్పుడే మీకు తెలియపరిచాను, ఎమ్మెల్సీలు, మరి టీడీపీ బోర్డు మెంబర్లు, జడ్పీ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు కూడా కేటాయించవలసిందిగా ఈ సమావేశంలో చర్చడం జరుగుతుంది. రాష్ట్ర రాజధానిలో శ్రీ కనకదాస ట్రస్ట్ భవనాన్ని ఏర్పాటు చేయడానికి 5 ఎకరాల స్థలాన్ని ఇప్పిస్తూ ప్రభుత్వం వారు అదే 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తూ ఆ భవన నిర్మాణానికి కూడా దోహదం చేసే విషయాన్ని చర్చడం జరుగుతుంది. దీనికంటే కూడా ముఖ్యమైనది ఇంకోటి ఉన్నది. రాష్ట్ర యువత కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో రాష్ట్ర అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శి ఎన్నుకొని, ఇప్పుడు యువతదే ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి యువతను ముందుకు తీసుకెళ్ళడానికి యువత అధ్యక్షుల్ని ఎన్నుకోవడానికి కూడా కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది 23వ తారీఖున. మరి ఇంకా ఇతర విషయాలు కొన్నిటిని చర్చించడం కూడా జరుగుతుందని, దీనితో పాటుగా
ఇప్పటికే రాజధానిలో కొంత స్థలాన్ని సేకరణ జరిగింది. దానికి కూడా ట్రస్టీలు ఒక 50 మంది ట్రస్టీలు కూడా ముందుకొచ్చి ఉన్నారు. 50 మంది ట్రస్టీలు ముందుకొచ్చి ఆ స్థలంలో భవనాన్ని నిర్మించి కనకదార ట్రస్ట్ ద్వారా ఆ భవనంలో విద్యాపరం డెవలప్ చేయడానికి హాస్టల్స్ని మరియు కోచింగ్ సెంటర్స్ని గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వారికి లేదా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ తీసుకునేటటువంటి వాళ్ళకి గుంటూరు కృష్ణా జిల్లాలో దగ్గర ఉన్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా ఇంకా ఇతర జిల్లాలకు ఇచ్చేసినటువంటి కుటుంబ కులస్తులకు వసతి ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలు కల్పించే విధంగా భవనం నిర్మించడానికి కూడా ఈ ట్రస్ట్ మెంబర్స్ ముందుకు వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి 23వ తారీఖు జరగబోయే సమావేశానికి కురుబ కులస్తులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ముదుగురు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ కురుబ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర కార్యవర్గం 2వ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సందర్భంగా మా గౌరవ అధ్యక్షులు తట్టి అర్జునరావు గారితో కలిసి ఈ ప్రెస్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. రేపు 23వ తేదీ విజయవాడలో జరిగేటువంటి 2వ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అట్లాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ కురుమ సంఘం యొక్క విషయాలను చర్చించడానికి, అదేవిధంగా కురుమ సంఘం యువజన విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతం నుంచి కూడా యువకులందరూ కూడా అశేషంగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ పత్రికా సమావేశానికి పాల్గొన్నటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మరి రేపు 23వ తారీఖు విజయవాడ మరి మదర్ తెరెసా నర్సింగ్ కాలేజీలో కురుమ సంఘం ఎగ్జిక్యూటివ్ 2వ సమావేశానికి మరి మా కురుమ సంఘం నుంచి భద్రత మహారందరూ హాజరవుతున్నారు. ఆ మీటింగ్కి మరి మన కురుమల గురించి చర్చించడానికి సంఘమునందు సమావేశాలు కానీ అందరూ మరి ఈ కోస్తా జిల్లాల నుంచి ప్రతి కురుమ సభ్యులు మరి హాజరు కావాల్సిందిగా నేను మరి నా పేరు ధన్య దుర్గారావు, కాన్బోలు బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ని. నేను ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మరి ఇక్కడ మా గౌరవ అధ్యక్షులు తట్టి అర్జునరావు గారు, అలాగే కురుమ సంఘం రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి ముదుగిరి సూర్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో ఈ పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి మాకు ఇక్కడ ఎర్గేపల్లి రాఘవేంద్రరావు గారు, అలాగే గౌడ సురేష్ గారు వాళ్ళందరూ సమావేశమయ్యి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు 23వ తారీఖు జరిగే సమావేశానికి మన కురుమ సభ్యులందరూ ప్రతి గ్రామం నుంచి విజయవాడ మీటింగ్కి రావాల్సిందిగా ఈ పత్రికా సభముగా నేను పిలుపునిస్తున్నాను. కాబట్టి మన కురుమ అభివృద్ధి కొరకు కురుమల ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా నేను ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాను.